ఎందెందు ఏడ విన్నను అందముగా నిన్ను ప్రజలు హరిహరి అనుచున్ సందేహమెందులేకను పొందుగ నిను నమ్ముచుంటిరందరు రామా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరొకటి ఏమున్నది మనందరికీ కూడా. అందుకే ఇలా కోరుదాం, ఎందెందు ఏడ విన్నను. మనం ఎక్కడికి వెళ్ళి ఎవరి మాటలు వింటూ ఉన్నా కూడా, ఈ విశ్వమంతా ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అక్కడక్కడ ప్రతి ఒక్కరూ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఏమిటంటే ఏదో మానవాతీతమైనటువంటి శక్తి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది. ఆ మానవాతీత శక్తికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు, ఆయా ప్రాంతీయ పరిస్థితులను అనుసరించి. కానీ ఆ మానవాతీత శక్తి అసలు పేరేమిటి? ఎవరు ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టించి పాలించి మరలా తనలోకి తీసుకుంటూ ఉన్నారు? యథోర్ణనాభి సృజతే గృహతే చ అన్నట్టుగా ఒక సాలిపురుగు తనలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ద్రవంతో ఒక గూడుని ఏర్పాటు చేస్తుంది, ఒక వలని. చక్కగా ప్రశాంతంగా అందులో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది. మరలా తిరిగి ఆ ప్రాంతము నుండి వేరొక చోటుకి వెళ్ళాలి అని తనకు అనిపిస్తే తన శరీరంలో వచ్చినటువంటి ఆ ద్రవంతో పెద్ద వలని ఏర్పాటు చేసిన ఆ సాలీడు మళ్ళీ దాన్నంతటినీ తనలోకి లాక్కొని తనలో పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎలానో ఈ లోకాన్నంతటినీ కూడా పాలిస్తూ ఉన్నటువంటి ఒక పరమాత్మ, ప్రతి ఒక్కరూ అనుకుంటున్నటువంటి ఆ మానవాతీతమైనటువంటి శక్తి ఏదో తనలో నుండే త్రిగుణముల ద్వారా, వాటిలో వైషమ్యము ద్వారా ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అంటూ ఈ క్రమంగా ఒక జీవ సృష్టినంతా కూడా ఏర్పరిచి బ్రహ్మాది స్తంభ పర్యంత సృష్టిని చేశారు. వారే పాలిస్తూ ఉన్నారు. తిరిగి మళ్ళా ప్రళయకాలం వస్తే మొత్తాన్నంతటినీ కూడా తనలోకి లాగేసుకుంటారు. బాలః క్రీడనకైరివ. ఉదయాన్నే పిల్లవాడు ఒక సంచి నిండా ఉన్న బొమ్మలన్నీ కూడా ఇల్లంతా పరిచి ఆడుకుంటాడు. సాయంకాలం పడుకునే సమయం వస్తే అన్నిటినీ మళ్ళా తెచ్చుకొని తన సంచిలో దాచుకొని పడుకుంటాడు. మళ్ళీ లేచి విల్లంతా కూడా చల్లి ఆడుకుంటాడు. ఎలా బాలుడు ఒక క్రీడని చేస్తూ ఉన్నాడో అదేవిధంగా భగవంతుడు కూడా బాలః క్రీడనకైరివ క్రీడనకైః బాలః యదాచరతి తద్వతు భగవాన్. భగవంతుడు కూడా ఈ లోక సృష్టినంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరూ నమ్మేటువంటి సత్యం. అయితే వారెవరండి అటువంటి భగవంతుడు? ఎవరింతకీ? ఎవరు ఈ సృష్టి కార్యాన్నంతటినీ కూడా ఈ విధంగా ఆచరిస్తూ ఉన్నారు? వారి యొక్క గుణ స్వభావాలేమిటి, ఆయన యొక్క నామం ఏమిటి అంటే ఎలా తెలుసుకోగలము అంటే మనకున్నటువంటి ఏకైక సాధనం జ్ఞానం ఏమిటి అంటే వేదం. అపౌరుషేయమైనటువంటి ఆ వేదం, అపౌరుషేయమైనటువంటి వేదరాశి ఒకే ఒక్క మాటను చెబుతూ ఉన్నది కదా. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః
తావంతి హరినామాని కీర్తితాని న సంశయ అని ఎవరండి ఈ లోకమంతా చేస్తూ ఉందో అంటే వేదములో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా తెలియచేస్తూ ఉన్నది ఈ కార్యమంతా చేస్తూ ఉన్నటువంటి వాడు కేవలము ఆ శ్రీహరి, ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే అని. కనుకనే ఆ మహావిష్ణువును మనం ఈ విధంగా శరణాగతి చేస్తూ ఉన్నాం. ఎందెందు ఏడ విన్నను, మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ విన్నా కూడా ఓ గోవింద, అందముగా నిన్నే ప్రజలు హరి హరి అనుచున్, చాలా అందంగా నిన్నే ప్రజలందరూ కూడా హరి 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 అంటూ ఉన్నారయ్యా. ఎందెందు ఏడ విన్నను అందముగా నిన్ను ప్రజలు హరి హరి అనుచున్, సందేహమెందులేకను, ఏమాత్రం కూడా సంశయించకుండా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారే. సందేహమెందులేకను పొందుగా నీవే, పొందుగా నినే నమ్ముచుంటిరందరు రామా. ఓ రామా, నీవే ప్రతి ఒక్కరికి కూడా పొందదగినటువంటి వాడవని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముతో నిన్ను నమ్మి జీవితాన్ని గడుపుతూ ఉన్నారే. ఒక యుగంలో నిన్ను రాముడు అంటున్నారు, మరొక యుగంలో నిన్ను కృష్ణుడు అంటున్నారు, వేదమేమో నిన్ను సాక్షాత్తు మహావిష్ణువు అంటోంది. అన్నీ నీవే, అంతా నీవే. అటువంటి నీ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని మా జీవితంలో నిన్ను ఆరాధించేటువంటి గొప్పదైనటువంటి భాగ్యంతో ముందుకు సాగే మహా గొప్ప అదృష్టాన్ని మా అందరికీ కూడా నీవు కలగజేయాలి అని చెప్పి మనసారా ఆ గోవిందుణ్ణి మనం కోరుకుంటూ, మరి ఈరోజు తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి కాస్త తాదాత్మ్య తత్వాన్ని మనం కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి తిథి. ఈ ద్వాదశి తిథి ఎంతో గొప్పగా మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడానికి చాలా గొప్పదైనటువంటి తిథి. నిన్నటి రోజున ఏకాదశి ఉపవాసంలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితముగా ఈ ద్వాదశి రోజున పారణం చేయాలి. ఈరోజు విశేషించి అతిథి యజ్ఞాన్ని మనం ఆచరించాలి. ఒక్కరినైనా సరే ఇంటికి పిలిచి వారికి చక్కగా పాదప్రక్షాళనాదులన్నీ చేసి, పాదప్రక్షాళనానంతరం వారిని కూర్చోబెట్టి వారిని సాక్షాత్తు మన ఇంటికొచ్చినటువంటి అతిథిగా మహావిష్ణువుగా మనం భావన చేసి వారికి సంతృప్తికరంగా భోజనాదులన్నీ కూడా వారికి ఆరగింపు చేసి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొంది వారిలో మహావిష్ణువుని ఆరాధించుకొని ఆ తర్వాత మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులతో భోజనాన్ని చేయాలి. దీన్ని గొప్పదైనటువంటి యజ్ఞంగా మన పెద్దలు భావన చేస్తారు. ఈ భావన ఎంత గొప్పది అంటే ప్రతి ఒక్క గృహస్థుడు కూడా తప్పక ఆచరించి ఈ భావనని అనుభవించాలి అని పెద్దలు అంటారు. అప్పుడే గృహస్థాశ్రమ రూపమైనటువంటి ధర్మంలో ఉండేటువంటి తత్వాలన్నీ కూడా మనకు కాస్త అవగతమవుతాయి. లేదంటే లేదండి. ఇది చాలా విశేషమైనటువంటి కార్యం మనందరికీ కూడా అంటారు. ప్రతి గృహస్థుడు ఆచరించాలి. బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞశ్చేతి పంచానాం అహరహర అనుష్ఠానం. ఈ పంచమహాయజ్ఞాలు చేయాలండి. అందులో ఈ యజ్ఞం కూడా ఒకటి. తప్పకుండా అతిథి యజ్ఞాన్ని ఈ రోజున మనం ఆచరించాలి. ఆ తర్వాత ఇంకా చూసినట్లయితే ఈరోజు మఖా నక్షత్రం. మఖా పితాచ పైత్రశ్చ. ఈరోజు ఖచ్చితంగా పితృదేవతారాధన, పితృదేవతా స్మరణం చేయాలి. అదేవిధంగా ఈరోజు వారాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు బుధవారం. ఈ బుధవారము మహావిష్ణువు యొక్క ఆరాధనకి ఎంతో విశేషమైనటువంటి వారం. ఆదిత్యాది నవగ్రహాల్లో బుధగ్రహం. ఆ బుధగ్రహానికి అధిదేవుడుగా వైఖానస భగవచ్శాస్త్రం చెబుతున్నది మహావిష్ణువే ఆ గ్రహానికి అధిదేవుడు అన్నారు. కనుక ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రసాదిస్తుంది. ఈ విధంగా తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి ఆ తాదాత్మ్యాన్ని కూడా మన జీవితానికి మనం అన్వయించుకొని ఆయా తిథివార నక్షత్ర అధిదేవతారాధనతో మన జీవితాన్ని ధర్మ మార్గంలో ముందుకు తీసుకుని వెడుతూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే
अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे। अस्य स्तोत्रस्य अगस्त्य ऋषिः अनुष्टुप् छन्दः। आदित्यहृदयभूतो भगवान् ब्रह्मदेवता। निरस्ताशेष विघ्नतया ब्रह्म विद्या सिद्ध्या सर्वत्र सिद्धौ च विनियोगः। अन्यषडङ्ग प्रणवेन रश्मिमते नमः इत्यनेन गायत्र्या षडङ्गमीत्यन्ये। ततो युद्धपरिश्रान्तम् समरे चिन्तया स्थितम् रावणम् चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम्। दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम्। उपगम्याब्रवीत् रामामगस्त्यो भगवान् ऋषिः। राम राम महाबाहो शृणु गुह्यम् सनातनम् येन सर्वा नरेन्वत्सा समरे विजयिष्यसि। आदित्यहृदयम् पुण्यम् सर्वशत्रुविनाशनम् जयावहम् जपेन्नित्यम् अक्षयम् परमम् शिवम्। सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम्। रश्मिमन्तम् समुद्यन्तम् देवासुरनमस्कृतम् पूजयस्व विभस्वन्तम् भास्करम् भुवनेश्वरम्। सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः। एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः। एष ब्रह्मश्च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः। महेन्द्रो दनधः कालो यमः सोमो ह्यपाम्बतिः। पितरो वसवः साच्च ह्यश्विनौ मरुतो मनुः। वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः। आदित्य सविता सूर्यः खगः पूषा गभस्तिमान्। सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः। हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान्। तिमिरोन्मथनः शम्भुः त्वष्टा मार्ताण्ड अंशुमान्। हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः। अग्निगर्भोदितेः पुत्रः शङ्खः शिशिरनाशिनः। व्योमनादस्तमो भेदी रुद्यजुस्सामपारगः। घनवृष्टिरपां मित्रो विञ्जवेदिः प्लवङ्गमः। आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः। कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः। नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः। तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते। नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः। ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः। जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः। नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः। नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः। नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः। ब्रह्मेशानाच्युतेशाय सूर्याय दित्यावर्चसे। भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः। तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने। कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः। तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे। नमस्तमोऽभिविघ्नाय रुचये लोकसाक्षिणे। नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः। पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः। एष सुप्तेषु जागर्ते भूतेषु परिनिष्ठितः। एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणाम्। वेदाश्च कर्तवश्चैव क्रतूनां फलमेव च। यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः। एनमापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च। कीर्तयन् पुरुषः कश्चिन्नावसेदति राघव।
पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवप्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्नुवान् त्रिराचम्यासु चिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमतु सर्वयत्नेन महतावधे तस्य धृतो भवतु अधरविरदनिरीक्ष्य रामं मुदितमनः परमं प्रपुष्यमाणः निशचरपदि संशयं विदित्वा सुरगणमज्जगतो वचस्त्वरेति కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. దేవదేవుని యొక్క దివ్య దేవాలయం. ఆ దేవాలయంలో ఎన్నో విషయ విశేషాలు. అది మాత్రం కాకుండా భగవంతునికి సంబంధించినటువంటి అనేక మండపాలంతా కూడా ఆ దేవాలయంలో వెలసి ఉన్నవి. అందులో భాగంగా శ్రీవారి వైభవ కార్యక్రమంలో మనం ఈనాడు ప్రాచీన కళ్యాణ మండపం గురించి, అలాగే నాణాల పరకామణి ఏదైతే ఉందో దాని గురించి కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విమాన ప్రదక్షిణం చేసుకుంటూ మనం ఆ యాగశాలకు ఆనుకున్నటువంటి ఒక విశాలమైనటువంటి మండపాన్ని చూస్తున్నాం. అది ఒకనాటి కళ్యాణ మండపం. సుమారు 3 అడుగుల ఎత్తు ఆ రాతి అధిష్టానంపై, 80 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు ఆ కొలతలతో ఈ కళ్యాణ మండపాన్ని 1586వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిధి అయినటువంటి చెన్నప్ప అనేటువంటి అధికారి అంచెలంచెలుగా నిర్మించారని మనకు చరిత్ర ఇక్కడ తెలుపుతున్నది. అత్యంత మనోజ్ఞమైనటువంటి శిల్పాలతో విరాజిల్లుతూ దాదాపు 29 నల్ల రాతి స్తంభాలతో నిర్మింపబడినటువంటి ఈ కళ్యాణ మండపం అనేది విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలి విన్యాసానికి ఒక మచ్చుతునకగా ప్రకాశిస్తూ ఉన్నది. భగవంతుడు విశేషంగా ఇక్కడ వేంచేస్తాడు కళ్యాణోత్సవానికి. ఈ మండపాలోని స్తంభాలపై ఉగ్ర నరసింహస్వామి, త్రివిక్రమ హయగ్రీవ సహస్రబాహు అనేటువంటి సుదర్శన చక్రస్వామి మొదలైన శిల్పాలంతా కూడా మనకు విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మండపంలోనే ఒక చిన్న మందిరం, అంటే చతురస్రాకారంతో ఒక అందమైనటువంటి చిన్న కళ్యాణ వేదిక కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 9 అడుగుల చతురస్ర ఆ మందిరం అన్నమాట. ఒక ఇంచుమించు 50-60 సంవత్సరాలకు ముందు కావచ్చు, ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణోత్సవం కూడా ఈ మండపంలోనే జరపబడేవి. నానాటికి పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీ దృష్ట్యా ఆ మండపాన్ని వేరొక చోట మార్చడం జరిగినది. అది మాత్రం కాదు, బ్రహ్మోత్సవ సందర్భంలో కూడా భగవంతుడు ఇక్కడే వేంచేసి ఉంటాడట. ఇప్పుడు రంగనాయక మండపంలో వేంచేసి ఉన్నారు 10 రోజుల పాటు. ఇంతకుముందు ఈ కళ్యాణ మండపంలోనే. అది మాత్రం కాదు, అధ్యయనోత్సవాలంతా కూడా ఇక్కడే జరిగేదని కూడా మనకు చరిత్ర చెప్తున్నది. ప్రస్తుతం ఈ కళ్యాణ మండపంలో ప్రతిరోజు మనకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాణేల పరకామణి అనేది జరపబడుచున్నవి. భక్తులు, యాత్రికులు భగవంతుడికి మొక్కుబడిగా, అంటే వారి వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత మొక్కులుగా
కానుకలుగా సమర్పించబడినటువంటి శ్రీవారి హుండీలో వేయబడినటువంటి ఆ కాసులు, కానుకలు, ఇవి అన్నీ కూడా వివిధ చిల్లర నాణాలు, ఇవి అన్నీ కూడా అంటే అక్కడ అక్కడ కలగాపులగంగా ఉన్నటువంటి కాసులంతా కూడా ఒక చోట చేర్చి దానిని విడమరచి పరకా మణి అన్నప్పుడు దాన్నంతా కూడా వేరు వేరు చేసి ఆ కాలంలో పావలా బిళ్ళలు, ₹1 బిళ్ళలు, ₹1 బిళ్ళలు, ₹2 బిళ్ళలు ఇలా అన్నింటినీ కూడా భగవంతుని సమర్పించేవారు కదా. తమ ఇండ్లలో ఒక పసుపు బట్టలో స్వామివారికి ఏదైతే సమర్పించబడాలో దాని అంతటినీ కూడా ఒక చోట ఒక హుండీలో వేసి పెడతారనమాట. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మూటను, ఆ పసుపు మూటను ఆ హుండీలో వేస్తారట. వారి యొక్క భక్తి ఆ ప్రకారంగా ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళు ఏం వేస్తారో ఎవరికి తెలియదు. అందువల్ల ఈ పరకామణి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రారంభించారు. అందరూ ఒక చోట కూర్చుంటారు. ఒక పక్క పావలా బిళ్ళలు, ఒక పక్క ₹1 బిళ్ళలు, ₹1 బిళ్ళలు ఆ కాలంలో అన్నింటిని కూడా అక్కడ వేరు చేసి, అలాగే రాగి దమ్మిడీలు, అలాగే అక్కడ అణాలు, బేడాలు ఇదంతా కూడా ఉంటాయి. అన్నింటినీ కూడా అక్కడ ఇచ్చేస్తారట. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క ఒక మరో రూప విలాసమే ఈ నాణ్యాల విలాసం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఒక ప్రక్రియ మరి ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఈ పరకామణి అనేటువంటి ఒక ప్రక్రియ ఇంత పెద్ద ఎత్తున భగవంతుడికి సమర్పించబడినటువంటి ఆ కాసులంతటినీ కూడా, నాణాలంతటినీ కూడా చక్కగా విడమరచి ఒక్కొక్క చోట ప్రోగు చేసి తరువాత ఆ దేవుని యొక్క దేవస్థానంలో జమ చేయడం జరుగుతుంది. ఎవరు ఎంత సమర్పించారు, అసలు ఎంత, దానిపైన వడ్డీ ఎంత తెలియదు. ఇతను వడ్డీ కాసుల వాడు. అంటే భగవంతుడు వడ్డీకి వడ్డీని గుంజుతూ ఆ గుప్పిళ్లతో వరాలను వడ్డించేటువంటి ఆ వడ్డీ కాసుల వారికి అతనికి మాత్రమే తెలుసు కనుక అటువంటి ఆ పరకామణి ఏదైతే ఉందో అందువల్ల వడ్డీ కాసుల వాడా, వెంకటరమణ, గోవింద గోవింద అని చెప్తూ ఉంటారు. ఇలా ఈ మండపం వెలసిల్లి ఉన్నది. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే శుక్రవారం నాడు అభిషేకం. అభిషేక సందర్భంలో ఆ మూల విరాణ్మూర్తికి సమర్పించబడేటువంటి పట్టు వస్త్రాలు, అలాగే పూరాభిషేకం గిన్నెలు, పునుగు తైలం, ఇవి అన్నీ కూడా ఆలయ అధికారులు, జియంగారులు, ఏకాంగులు, ఆచార్య పురుషులు అందరూ కూడా ఈ కళ్యాణ మండపం వద్ద నుండి ఛత్ర చామర మంగళ వాయిద్యాలతో అలా బయలుదేరి విమాన ప్రదక్షిణం చేస్తూ వారు సన్నిధికి రావడం అనేది ఆనవాయితీ అన్నమాట. ఇదన్నీ కూడా ఇక్కడే జరిగేది. ఇలా ప్రాచీన కాలం నుండి ఆ కళ్యాణోత్సవాలకు, బ్రహ్మోత్సవాలకు, ఆ నాణేల పరకామణికి, శుక్రవార అభిషేకానికి కూడా ఈ మండపం ఉపయోగపడుతూ ఒకప్పటి ఆ విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల యొక్క భక్తి ప్రపత్తును తెలియజేసే విధంగా ఈ మండపం అక్కడ నెలకొని ఉన్నది. అలాగే నోట్ల పరకామణి కూడా అక్కడ పడమటి దిక్కులో ఈ ఆనంద నిలయ విమానానికి సరిగ్గా దాదాపు ఒక 153 అడుగుల పొడవున్నటువంటి మండపాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ నోట్ల పరకామణి జరగబడుతున్నది అక్కడే. ఒక కాలంలో ఈ వాహనాలంతా కూడా అక్కడే పెట్టేవారట. కాలానుక్రమంగా దాన్ని అక్కడి నుంచి తీసేసి వాహన మండపాన్ని అక్కడ పెట్టారు. మరుగురు కళ్యాణ మండపం మునకునిగా అన్నమాచార్యులు కూడా చక్కగా వారు కీర్తించారు. ఈ మండపం యొక్క విశేషాన్నంతా కూడా కీర్తించారు. నోట్ల పరకామణి ఈనాడు ఆ ప్రదేశంలో జరపబడుతున్నది. ముఖ్యంగా ఆ పరకామణి అని అన్నప్పుడు ఏ ప్రకారంగా చేస్తారు అని ఒకసారి చూస్తే ఒక పెద్ద ధాన్యపు రాశిని కూడా మనం చూడలేం. ఇక్కడ డబ్బుల రాశిని మనం చూస్తూ ఉంటాం. అధికారులు అదే ప్రకారంగా ఎవరైతే ఆ పరకామణికి వెళ్తారో వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క వస్త్రము లోపల కూడా ఏమీ దాచుకోబడేటట్టు ఉండకుండా ఆ ప్రకారంగా జాగ్రత్తగా చేసుకుంటారు. అది మాత్రం కాదు, విశేషంగా ఈ భక్తులు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని కూడా అక్కడ ప్రత్యక్ష పర్యవేక్షకులుగా వేస్తారన్నమాట. ఇలా వెంకటేశ్వర స్వామి వారికి
ప్రతిరోజు భక్తులు సమర్పించబడేటువంటి ఆ నోట్లు అలాగే నాణాలు అన్నింటినీ కూడా ప్రతి నిత్యం కూడా దానికి వేరు చేసి ఆ దేవస్థానంలో అక్కడ సమర్పించబడడం జరుగుతుంది కనుక అలా ప్రదక్షిణం చేస్తూ మనం ఈ పరకామణి మండపాన్ని కూడా చూసి ఆ భగవంతుడికి నమస్కరించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమో వెంకటేశాయ.